Ganga Goya. Ya, hoy. Un eloto. Ganga Goya. Ya, hoy. Un eloto. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ ఇవాళ హైకోర్టుకు నివేదిక సమర్పించింది. పేపర్ లీకేజీలో అరెస్టు తర్వాత పరిణామాలపై నివేదికలో సిట్ ఇవాళ పేర్కొంది. ఇద్దరూ కలిసి పేపర్ బయటకు తెచ్చి అమ్ముకున్నారని, టీఎస్పీఎస్సీలో పనిచేస్తూ అనుమతి లేకుండా గ్రూప్స్ రాశారని సిట్ తెలిపింది. ఇక దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్ తెలపండి. ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో ఇవాళ హైకోర్టు నివేదిక సమర్పించనుంది. పేపర్ లీకేజ్ కేసులో అరెస్టు తర్వాత జరిగినటువంటి పరిణామాలపై నివేదిక సీటు పేర్కొంది. ఇద్దరు కలిసి అంటే ప్రవీణ్, రాజశేఖర్ ఇద్దరు కలిసి పేపర్ బయట పెట్టేందుకు అమ్మకాలకు ప్రయత్నించారు. టీఎస్పీఎస్ లో పనిచేస్తూ అనుమతి లేకుండా గ్రూప్ 1 పరీక్ష రాశారని సీట్ తెలిపింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో దర్యాప్తులో భాగంగా 6 ప్రశ్నలను రద్దు చేస్తున్నట్టుగా కూడా తెలపడం జరిగింది. పేపర్ లీకేజ్ పై లోతుగా కూడా దర్యాప్తు జరుగుతుందని సీట్ పేర్కొంది. అయితే రేణుకా, రాజశేఖర్, ప్రవీణ్ నిందితులుగా ఉన్న వీళ్ళని కోర్టుకు సమర్పించారు. 17 మందిని ఇందులో అరెస్ట్ చేసినట్టుగా 450 మందికి ప్రశ్నించినట్టుగా కూడా దీని అధికారులు పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి పేపర్ లీకేజ్ అమ్మకాలకు తీసుకొచ్చి ఎంతో మందికి అమ్మడం జరిగింది. దాంతో పాటుగా ఎక్కువ మొత్తంలో మనీ లాండరింగ్ కి సంబంధించిన లావాదేవీలు జరిగాయి. దాంతో పాటుగా అనేక మంది గ్రూప్ 1 రాసినటువంటి విద్యార్థుల భవిష్యత్తుకు చెక్కు పెట్టే విధంగా ప్రవీణ్, రాజశేఖర్లు వ్యవహరించారంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వీళ్ళు అమ్మకాలు జరిపారు అంటూ కూడా పేర్కొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ తర్వాత అరెస్టులు ఎన్ని జరిగాయి అన్న దానిపైన కూడా పూర్తి నివేదికను అయితే అందజేయడం జరిగింది. రాజశేఖర్ అదేవిధంగా ప్రవీణ్ పూర్తి స్థాయిలో కూడా పేపర్ ను లీక్ చేయడంతో పాటుగా సిస్టమ్ లో ఉన్నటువంటి పేపర్ ఓపెన్ చేసి ఆ పేపర్లను ఫోటోల ద్వారా కూడా బయటికి షేర్ చేశారన్నట్టు నివేదికను కూడా ఈ రోజు తెలంగాణ హైకోర్టుకి అయితే సమర్పించిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. దీనిపై కోర్టు కూడా విచారించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది. ప్రియా, థ్యాంక్ యూ ప్రణయ్.